హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గారావు అండ్ నాగేంద్రం. మా ఫస్ట్ వ్లాగ్. ఈరోజు మేము హైటెక్ సిటీ మాకు నచ్చిన దేవుడు వెంకటేశ్వర స్వామికి గుడికి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము ఏమిటి అనేది గుడి దగ్గరికి వెళ్ళి చూపిస్తాము. దాన్ని బట్టి మీరు వెళ్ళాలంటే వెళ్ళవచ్చు. ఇది ఎంట్రన్స్ అండ్ పార్కింగ్. అలా కాలు కడుక్కొని ఇక్కడ లోపలికి ఎంట్రీ. చిన్న ఆవుదూడ వల్ల తిరుగుతుంది. సాయి చూడండి, చిన్న దూడని అట్టికాయ ఊరించుకుంటూ తింటున్నాడు. వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి గుడి, శివయ్య స్వామి గుడి, 3 గుళ్ళు. ఇక చూడండి గజస్తంభం. ఈ గుడికి రావడానికి ప్రత్యేక కారణం ఉంది. అది ఎందుకో నేను వీడియోలో చెప్తాను, లాస్ట్ దాకా చూడండి. ఇలా గుళ్ళోకి వచ్చి స్వామిని గజస్తంభం చూస్తూ ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేస్తే మీ అనుకున్న కోరికలన్నీ తీరుతాయి. ప్రదక్షిణాలు చేద్దాం పదండి. రౌండ్ చూడండి, మంచిగా ప్రకృతి గురించి చెట్లు, ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. తిరుమల తిరుపతి శ్రీనివాసుడు ఎలానో ఆయనే ఇక్కడ వచ్చి నివసిస్తున్నట్టు ఆయనే ఉన్నాడు. ప్రతి ఒక్క కోరిక తీరుతుంది. ఇక్కడ గోమాత గోసేవకు కూడా మీకు అనుకూలంగా ఉంది. గోసేవ చేయవచ్చు. ఇక్కడ నవగ్రహాల పూజ చేసుకోవచ్చు. గోసేవ తర్వాత ఇలానే దక్షిణం చేస్తూ ఇక్కడే చూడండి చిన్న గోమాత కూడా ఉన్నది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు నువ్వు? నేను ఇక్కడికి రాబట్టి మినిమము 5 years అవుతుంది. నేను ఎప్పటి నుంచి అయితే వచ్చానో నాకు ఉన్న బాధలన్నీ పోయి చాలా అప్పులలో ఉండే, అన్ని చాలా ఇబ్బందులలో ఉండే, ఎప్పుడైతే అడుగు పెట్టిన క్షణం నుంచి నాకు పక్కకి మంచి జరగటం మొదలైంది. చూడండి గుడికి సంబంధించిన గుడికి ఏ వారంకి ఏమేమి ఉన్నాయి, ఏంటి ఇవ్వాలి అనుకుంటే గుడిలో ఏ వారం ఏమిటి సేవ, ఏ వారం ఏం సేవ చేస్తారు, ఏమిటి ఏమన్నా ఇవ్వాలనుకుంటే మీరు ప్రతి ఒక్కటి నేను పోలేదు. లోపలికి వెళ్దాం. స్వామి వారు మంచిగా తీసిరా. ఇక్కడే ఈ వీడియో తీయడమేమో కానీ పంతులు గారు పర్మిషన్ ఇచ్చేసారు లోపలికి వెళ్ళి తీసుకోండి చక్కగా అని. మేము ఫస్ట్ భయపడ్డాము, తీయాలా వద్దా, దేవుడి గుడి కదా అని చెప్పి. కానీ పంతులు గారే చెప్పారు తీసుకోమని. చక్కగా బాగా కుదిరింది తీసుకోవడం కూడా. అట్లా వెనక్కి వెళ్ళకూడదు, చూచుకుంటా వెనక్కి దాటాలి. స్వామిని కౌంటర్, అర్చన కౌంటర్. మీరు ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే ఇట్లా ఇవ్వచ్చు. బాగా అయితే నూనె కానిస్తాడు. మీరు ఎంత కావాలంటే అంత ఇవ్వచ్చు. చాలా అద్భుతంగా సేవ జరుగుతుంది. మీరు ఏం చేయాలనుకున్నా, ఎక్కడ చేయాలనుకున్నా. ఆంజనేయ స్వామి గుడి పక్కనే లెఫ్ట్ సైడ్ లో అభయ ఆంజనేయ స్వామి కొలువై తీరి ఉన్నాడు. ఆయన సేవ కూడా చేయవచ్చు. అద్భుతంగా ఉంటుంది. అలా వెళ్తుంటే శివాలయం దర్శించుకోవచ్చు. అలా శివాలయం దర్శిస్తూనే కైలాసం ఎలా ఉంటుందో, శ్రీశైలంలో శివయ్య ఎలా కొలువై తీరి ఉన్నాడో అలానే ఇక్కడ భ్రమరాంబిక దేవి కొలువై ఉన్నది. దర్శించుకున్న వాళ్ళకి చాలా పుణ్యం కలుగుతుంది. చందా ఇస్తూ ఉంటారంట. చందా ఇస్తూ ఎవరికి ఏ సమయంలో ఏం చేయాలో అయ్యగారిని అడిగితే చెప్తాడు. స్వదాగా మీ చేతులతో చేపిస్తారు ఏ సేవ అయినా. చూడండి ట్యాప్ లో నుంచి తెచ్చి అభిషేకం చేస్తారంట. గంగాజలంతో అభిషేకం చేస్తారు.
ఈ గుడి ప్రత్యేకత ఏంటో చెప్తా అన్నా కదా. ఈ గుడికి ఒక పెద్ద స్వామి ఉంటారంట. ఆ స్వామి ఏంటంటే మనకి ఏమన్నా కష్టాలు వచ్చినా, ఇంట్లో కలహాలు ఏమన్నా వచ్చినా, లేకపోతే వంశంలో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, చాలా మంది అంటే చాలా మంది వేరే ఊళ్ళ నుంచి ఈయన దగ్గరకు వచ్చి పరిష్కారం అడిగి సలహాలు చెప్పించుకొని పాటించి బాగుపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ పెద్ద స్వామి ఇక్కడికి హైటెక్ సిటీ గాను చిట్లగుంటలో ఉంటారంట. ఏదన్నా చెప్పించుకోవాలి అనుకుంటే ఆయన అమావాస్య పౌర్ణమి రోజు పూజలో కూర్చుంటారంట చిట్లగుంటలో, శ్రీశైలం దగ్గర. సో అక్కడికి వెళ్ళి మనకి ఏమన్నా కష్టాలు ఉంటే ఆయన ద్వారా చెప్పించుకొని పాటించవచ్చు. చాలా అంటే చాలా మంది వెళ్ళారనమాట ఆయన దగ్గర. నాకు ఎట్లా తెలుసు అంటే, ఈ స్వామి గురించి ఎవరికైనా చెప్తుంటే వాళ్ళు కూడా అంటున్నారు, మేము స్వామి దగ్గరికి వెళ్ళాము, తర్వాత ఇట్లా బాగా జరుగుతుంది మాకు, ఇప్పుడు ఏం లేవు అది ఇది అని చెప్పేవాళ్ళు. సో నమ్మడానికి కారణం కూడా నాకు ఇదే. గట్టిగా నేను చాలా మంది అన్నారు కాబట్టి నేను చూసాను. తినండి తినట్లేదా? చిన్న పిల్ల ఇవ్వాలంట 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 చూడు. లేకపోతే తినేసేదన్న పోయినసారి కూడా పెట్టాను. పోయినసారి కూడా తక్కువసే పెట్టాను తిందాము అని. ఇక్కడ తక్కువ పక్కే తినట్లేదు పెద్ద చేసారు. ఏం కాదు తినగాదు ఏం కాదు తినంత ఏం కాదు. కాస్త మంచిగా వంట చేస్తుంది, ఏం బాగాలేదు. తిని అదే తినచ్చు. బలవంతంగా నడుతున్నావుగా. లేదు నీకు ఆ తొక్క తీసుకో. వద్దపోతే వద్దని చెప్పాలి మర్యాదగా. వెళ్ళిపోతావు అంతేగా అంటే సగవద్దా చిల్లు కావాలంట. అక్కడ పెట్ట ఆడి పెట్టు అన్నీ తింటది. మర్యాద పోతున్నా మర్యాద పెట్టు సరేనా? లేకపోతే నీకు నాకు గొడవలు అయితే మంచిదా. అయిపోయింది స్వామి దర్శనం అయిపోయింది. ఇంటికి చదువు కడుపుతాను రండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మళ్ళీ ఇంకోసారి దర్శించుకోండి. ఇది గుడి అడ్రస్ అంట. చదువు మొత్తం. శ్రీ బాలాజీ టెంపుల్, బాలాజీ హిల్స్, నగర్, తండా రోడ్, హైటెక్ సిటీ, మాధవపూర్, హైదరాబాద్. 5,81 పిన్ కోడ్. పూజలు కార్యక్రమాలు ఏమైనా ఉంటే కాంటాక్ట్ అంటే చేసుకోవచ్చు.